అండ్ అదే రకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ ప్రభుత్వాన్ని ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. గతంలో మీరు గడిలు ఉన్నారు, అదన్నారు, లోపలికి రాని ఎట్లా అన్నారు, అందరికీ తెలుసు ఏం చేసిరు అనేది. డిఎస్సి 2008 బాధితులు రోడ్ల మీద కూర్చున్నప్పుడు మహిళలు లాఠీ చార్జ్ చేసి పంపించినారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. అట్లీస్ట్ వాళ్ళ వాయిస్ వినే ప్రయత్నం కూడా చేయలేదు. ఆశా వర్కర్లు ఏం తప్పు చేసినారని వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినారు. ఏం తప్పు చేసినారని చెప్పి చీర కొంగు పట్టుకొని లాగినారు. ఏం తప్పు చేసినారని చెప్పి మరి దీన్ని ప్రజాపాలన అంటారా? మీరేమో తెలంగాణ విగ్రహాన్ని దేంతో పోలుస్తున్నారండి? తెలంగాణ తల్లి విగ్రహాన్ని సామాన్య మహిళ ఎట్లుంటుందో అట్లా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము రూపుదిద్దుకున్నామని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహము సామాన్య మహిళ, తెలంగాణ ఆడబిడ్డలు ఎట్లుంటారో అట్లా తెలంగాణ తల్లి ప్రతీకగా మేము తీర్చిదిద్దామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. మరి అదే సామాన్య మహిళలో తెలంగాణ తల్లి మీకు కనబడలేదా రేవంత్ రెడ్డి గారు? అదే ఆశా వర్కర్లలో, అదే మహిళల్లో మీకు ఏమి కనబడలేదా అని చెప్పి నేను పోలీసులను అడుగుతా ఉన్నా. తెలంగాణ తల్లులు కనబడలేదా వాళ్ళల్లో? డీజీపీ సార్ని అడుగుతా ఉన్నాను, సార్ తెలంగాణ తల్లులు కనబడలేదా వాళ్ళల్లో? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లులు కనబడలేదా మీకు వాళ్ళల్లో? తెలంగాణ తల్లి విగ్రహము వద్దు వద్దు అని తెలంగాణ ప్రజలు చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ తల్లి అంటే ఒక ప్రతీక, ఖచ్చితంగా నగలు, ఆభరణాలు, కిరీటాలు ఉండాలి, మనం పూజించుకోదగ్గట్టు ఉండాలి, గౌరవప్రద హోదాలో ఉండాలని చెప్పి మీరు అవన్నీ తీసేసి ఏదో కొత్త విగ్రహాన్ని తెచ్చిపెట్టినారు. ఆ విగ్రహాన్ని ఇప్పుడు దేంతో పోలుస్తారు మీరు? తెలంగాణలో పల్లెల్లో ఆడవాళ్ళు కట్టుకునే చీర అంటే తెలంగాణ తల్లులు, సామాన్య మహిళలు ఎవరైతే ఉన్నారో సామాన్య మహిళలకు, తెలంగాణ ఆడబిడ్డలకు ప్రతీకగా మేము ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశామని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను అసెంబ్లీలో కూడా ఒక ఆర్డర్ చూపించినారు. చాలామంది అసంతృప్తితో ఉన్నారు. మీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. సరే, ఇనాగ్రేషన్ అయిపోయింది, ఓకే. తెలంగాణ 4 కోట్ల మంది జనాభా ఉంటే 4 కోట్ల మందిలో 3.5 కోట్ల మందికి కూడా తెలంగాణ తల్లి విగ్రహం నచ్చలేదు, మెచ్చలేదు. మీరు ఎంక్వైరీ చేసుకోండి, రిపోర్ట్లు తెచ్చుకోండి, సర్వేలు చేసుకోండి. పాయింట్ నెంబర్ 1. అదే రోజు సరే మీ రూట్లోనే వస్తా, నేను కూడా ఇప్పుడు మీ రూట్లోనే వస్తా, మీ రూట్లోనే అడుగుతా. ఏమడుగుతా మీ రూట్లో? ఏదైతే తెలంగాణ ఆడబిడ్డలకు, తెలంగాణ ఆడబిడ్డల సామాన్యులకు ప్రతీకగా మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని, నమూనాన్ని తీర్చిదిద్దినారో, మరి ఆశా వర్కర్లల్లా సామాన్యులే కదా, ఆశా వర్కర్లు తెలంగాణ బిడ్డలే కదా. మరి ఆశా వర్కర్లల్లా మీకు తెలంగాణ తల్లి కనబడలేదా? ఆశా వర్కర్లల్లా తెలంగాణ తల్లి కనబడలేదా? వాళ్ళ నిర్దాక్షిణంగా కొంగు పట్టడం ఏంది? వాళ్ళ బట్టలు దించుడేంది? మరి మీద ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బాధ చెప్పుకుందామని వచ్చిండ్రట, అప్లికేషన్ ఇద్దామని వచ్చిండ్రట, అది కూడా తప్పైపోయిందా? మరి ఇదేనా మార్పు? ఏదైతే గత ప్రభుత్వం చేసిందో అదే ఇక్కడ కొనసాగిస్తున్నారు కదా, అదే ఇక్కడ చేస్తున్నారు కదా. తెలంగాణకి హోమ్ మినిస్టర్ లేరు. ఏడాది అవుతున్న సందర్భంలో తెలంగాణకి హోమ్ మినిస్టర్ లేరు. మరి హోమ్ మినిస్టర్ ఎవరిప్పుడు? మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారే ఇప్పుడు హోంశాఖ. మరి ముఖ్యమంత్రి గారు చెప్పకుండానే వాళ్ళని అరెస్ట్ చేసినారా? ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పకుండానే వాళ్ళ మీద చేతులు వేసినారా? ముఖ్యమంత్రి గారు చెప్పకుండానే వాళ్ళ కొంగు పట్టినరా? ముఖ్యమంత్రి గారు చెప్పకుండానే ఇవన్నీ కూడా జరిగినాయా? మరి ఇదేనా ప్రజాపాలన? ఇదేనా తెలంగాణ తల్లుల నమూనాని మీరు వాళ్ళలో చూసుకున్నారని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఎందుకు మీరు చెప్పందే వాళ్ళు ఎట్లా చేస్తారు? మీరు చెప్పందే వాళ్ళు ఎందుకు? ఇప్పుడు పోలీస్ వాళ్ళని కొట్టినారు మహిళ అని చెప్పి ఇంకొక రకంగా చెప్తున్నారు. చేతులు వేస్తే కొట్టకుండా ఏం చేస్తారన్నా? ఎవరైనా, పోలీస్ అయినా ఎవరైనా ఇప్పుడు అక్కడ మహిళా పోలీసులను పెట్టాలి, మహిళలు ఉన్న దగ్గర మహిళా పోలీసులను పెట్టాలి. మహిళా పోలీసులు ఒకరిద్దరు ఉండబట్టే, సో ఇంకొక పర్సన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే
అసలే తెలంగాణ ఆడబిడ్డలు ఎట్లుంటారు, ఫుల్ పవర్ఫుల్ ఉంటారు. దేత్తడి పోచమ్మ కూడా అవుతుంది తెలంగాణ మహిళలతో పెట్టుకుంటే. ఏ మహిళలన్నా అందులో తెలంగాణ మహిళలు అంటే మామూలుగా ఉండదన్న రేవంత్ అన్న, మీకు స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. దేత్తడి పోచమ్మ గుడే అట్లుంటుంది తెలంగాణ మహిళలతోటి. మరి వాళ్ళతోటి రెక్లెస్గా మాట్లాడితే వాళ్ళ బాధ చెప్పుకుందామని, వాళ్ళ బాధ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, బాధ చెప్పుకుందామని వస్తే చేతులేస్తే కొట్టకుండా మరి ఏం చేస్తారు? మరి అది ఎవరైతే ఏంది, చేతులు వేయాల్సింది ఎవరు? మహిళలు వేయాలి. బూతులు మాట్లాడుకుంటామని మాట్లాడుకుంటూ ఉంటే చెంప వల్ల కొడతారు కదా. మరి మీ ఆలోచన వల్ల ఎవరికి ఇబ్బంది అవుతుందంటే బ్యూరోక్రాట్స్కి ఇబ్బంది అవుతుంది, మా పోలీస్ అన్నలకు ఇబ్బంది అవుతుంది. అరే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు కదా అని చెప్పి వాళ్ళు చేస్తే పబ్లిక్ ఏమో రివర్స్ అవుతున్నారు. మీరా ముఖ్యమంత్రి గారికి బెటాలియన్ అన్ని సెక్యూరిటీ విత్ సెక్యూరిటీ వస్తాడు. పబ్లిక్ని ఎట్లాగో మా రేవంత్ రెడ్డి గారు కలుస్తలేరు. ప్రజలకు ఎట్లనైతే కేసీఆర్ పబ్లిక్కి దూరంగా ఉన్నాడో, ఈయన కేసీఆర్ తర్వాత మరో కేసీఆర్ లాగానో ఇంకా పబ్లిక్లోకి వెళ్ళట్లేదు, ప్రజల్ని కలవట్లేదు. ప్రజావాణిలో ఒక్కటే రోజు వచ్చిండో, ఎవరిని కూడా అంతకుముందు పీసీసీగా ఉన్నప్పుడు కార్యకర్తలన్నా వాళ్ళ ఇంట్లో విజిటింగ్ అవర్స్ పెట్టి కలుస్తుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపాయే. సో ఇంకా ఏం మార్పు వచ్చింది తెలంగాణలో? ఏం ప్రజాపాలన ఇది? సో ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అంటారు, కానీ ప్రజాపాలన చూస్తే అట్లా అనిపించట్లేదు. గడిల పాలన 8.0 వర్షన్ నడుస్తున్నట్టుంది కదా. గడిల పాలన 8.0 వర్షన్ కేసీఆర్ని గురువుగా తీసుకున్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఇంకొక వర్షన్ తోటి ముందరికి వెళ్తున్నాడు అనేది ఇక్కడ తెలుస్తూ ఉన్నది. డెఫినెట్గా వస్తారు, ఇంకొన్ని రోజులు అయితే మరి రైతన్నలు వస్తారు. తులం బంగారం ఇస్తామన్న ఊర్లల్లో వాళ్ళు వస్తారు. మా మహాలక్ష్మి పథకం కింద మహాలక్ష్ములు వస్తారు. ఏమైనాయి 2500? మేమేదో పప్పుకో ఉప్పుకో బియ్యానికో దేనికో దానికి వస్తాయి అనుకొని మేము ఆశపడ్డాం.